టైలర్, నాని, ధరణి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్నయ్య. వస్తానమ్మా. శోభన్ రాజు, నీ పాయసంలో జీడిపప్పు వచ్చిందా? నా కప్పులో ఉన్న పప్పులను కూడా ఏరుకొని తినవే. ఇంతకంటే దేనికి పనికొస్తావు? అమ్మా ధరణి, ఎలా జరిగిందమ్మా ఈరోజు? అనుకున్న దానికన్నా చాలా బాగా జరిగింది అత్తయ్య. అందరూ చాలా హ్యాపీ అయ్యారు. పోనీలేమ్మా, మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. బాగా అలసిపోయినట్టున్నారు, ఉండండి కాఫీ తీసుకొస్తాను. అయ్యో, ఏమీ అలసిపోలేదు అత్తయ్య. మీరే కూర్చోండి, నేనే కాఫీ తీసుకొస్తాను. కూర్చోండి. నేను తలుచుకుంటే ఒక్క ఫోన్ కాల్తో కేసు కొట్టించేయగలను. సారు, కాఫీ తీసుకోండి. టైలర్, మీరు కాఫీ తాగుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. అయ్యో సారు, ఎక్కడికి? ఇప్పుడే వస్తాను టైలర్. సారు, అమ్మాయి గారు, బాబుని మరీ ఎక్కువ చూసేకండి అమ్మా, దిష్టి తగులుతుంది. అంటే అమ్మాయి గారు, ఫేస్ ప్యాక్ వేద్దాం అనుకుంటున్నాను. కాసేపు కళ్ళు మూసుకుంటే బాగుంటుందని. ఏమన్నా? అదే అమ్మాయి గారు, ఫేస్ ప్యాక్. అంతకంటే ముందు అది చెప్పు. బాబుని మరీ ఎక్కువ చూసేయకండి, దిష్టి పడిపోతుందని. నిజమే, గట్టిగా చూస్తేనే దిష్టి పడిపోయే అందం వాడిది. కానీ నీలాంటి వాళ్ళు చూస్తే, నేను చూస్తే కాదు. ఏంటిప్పుడు కళ్ళు మూసుకోవాలా? కళ్ళు తెరిచినా మూసినా వాడెప్పుడు నా కళ్ళ ముందే ఉంటాడు.
రచనమ్మ గారు ఫోన్ చేశారు. ఫోన్ ఇచ్చి లెమన్ జ్యూస్ తీసుకురా. హలో. హలో మాయా, ఎంతవరకు వచ్చింది నీ ప్రేమ? నిన్ను ప్రేమించిన వాడు వచ్చాడా లేదా? వస్తాను, రాకుండా ఎక్కడికి పోతాడు? అసలు నువ్వేది కావాలనుకున్నా నీ కాళ్ళ దగ్గరకు వచ్చేది కదే, మరెందుకు ఆలస్యం అవుతుంది? అయినా నువ్వు తలుచుకుంటే తను ఎక్కడున్నాడో తెలుసుకోవడం ఎంతసేపు, నీ దగ్గరికి రప్పించుకోవడం ఎంతసేపు చెప్పు? ప్రేమే ఇది, దానంతట అదొస్తేనే అద్భుతంగా ఉంటుంది, అమృతంలా ఉంటుంది. అందుకే నీ ఎదురు చూపులు. ఎన్నాళ్ళు చూస్తావు? ఆ ఎదురు చూపులకే విసుగొచ్చేదాకా చూస్తాను. రాకపోతే నువ్వే అన్నావు కదా, రప్పించుకోవడం ఎంతసేపు అని. రప్పించుకుంటా, కానీ వస్తాడు, వెతుక్కుంటూ వస్తాడు రజని. ఎవరండి మీరు? ఎవరు కావాలి? అబ్బాయి గారు, అమ్మాయి గారు లాన్లో ఉన్నారు. ఇన్నాళ్ళు అమ్మాయి గారు ఎదురు చూసిన అబ్బాయి గారు వచ్చేశారు. ఇప్పుడు ఈ జ్యూస్ తీసుకుని వాళ్ళ మధ్యకి వెళ్తే నా పని అంతే. కమలా, ఎంతసేపు జ్యూస్ తీసుకురా. వచ్చావా? సరే, ముందు నన్ను ఫౌంటైన్ దగ్గరికి తీసుకెళ్ళు. ఏ, ఎందుకు ఎంత గట్టిగా లాగుతున్నావు? ఏ, ఎవరు నువ్వు? ఏ, వదులు, ఎవరు నువ్వు? వదులు, ఎవరు? కమలా, కమలా, వదులు. ఏ, కమలా, వదులు. ఏ, వదులు. ఏం చేస్తున్నావు? కమలా, ఏ, వదులు. నీకే చెప్తుంది, వదులు, వదులు. కమలా, కమలా, కమలా.
అమ్మాయి గారు అబ్బాయి గారు మాట్లాడుకుంటారనుకుంటే చెట్టు కట్టేస్తున్నారేంటి? ఏ ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు? నిన్న నువ్వు ధరణికి ఏం చేశావో ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. నేను ధరణి భర్తని. నా కాంపౌండ్లోకి వచ్చి నన్నే చెట్టుకి కట్టేంత ధైర్యం ఎవడుకుందా అనుకున్నాను. హ, నువ్వా? నువ్వు చేసిన పనికి కొట్టడం కాదే, చంపేయాలి. నా ధరణిని చెట్టు కట్టేస్తావా? ఎంత ధైర్యమే నీకు? నా ధైర్యం గురించి ప్రశ్నిస్తున్నావా? హ్మ్, నేనెవరో తెలిసి అడుగుతున్నావా? నువ్వు ఎవరైతే నాకేంటి? ఇక్కడ నా ధరణి నా ప్రాణం. నా ధరణిని ముట్టుకుంటే ప్రాణాలు తీసేస్తాను. నీ పెళ్ళం మీద నీకంత ప్రేమ ఉంటే జాగ్రత్తగా ఇంట్లో దాచుకో, లేదా బుద్ధిగా వంటలు చేసుకోమని చెప్పుకో. అంతేగాని నాలాంటి వాళ్లతో పెట్టుకుంటే మాత్రం. హే, ఏం చేస్తావు? నీ ఇంటికొచ్చి నీ ఇంటి ముందే చెట్టు కట్టేశా. ఏం చేయగలిగావు? నా ధరణిని కూడా నువ్వు ఏం చేయలేవు. హ, నీ పొగరుతో నువ్వు ఎవరైనా ఎదిరిస్తావేమో, కానీ నా ధరణి మీద నాకున్న ప్రేమని మాత్రం దాటి రాలేవు. నీ పెళ్ళం మీద నీకున్న ప్రేమ చాలా తెగింపునిచ్చినట్టుంది, కానీ నాకు ఎదురొస్తే మాత్రం దాన్ని భయంగా మార్చేస్తాను. ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియక భయపడాల్సి వస్తుంది. మర్యాదగా నీ పెళ్ళం పెట్టిన కేసుని వెనక్కి తీసుకొని నా తమ్ముడు బయటకొచ్చేలా చూడు, లేదంటే ఏం జరుగుతుందో నువ్వు ఊహించలేవు. అసలు నువ్వే ఊహించలేవు. నా ధరణి జోలికొస్తే ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేవు. ఈ కేసు వెనక్కి తీసుకోవడం కుదరదు. నీ తమ్ముడు ఎప్పటికీ బయటికి రానివ్వను. ఏం చేస్తావో చేసుకో, వస్తా. ఏం చేస్తావు? చేసుకోనా? హ, ఈ మాయతోనే ఛాలెంజ్ చేస్తున్నావా? అదే చూస్తా. అయినా పెళ్ళాం మీద అంత ప్రేమేంటి? వావ్, నా ప్రేమనే గుర్తుకు తెచ్చాడు. ఒక్కసారి వీడిని చూసుండాల్సిందే. మీ అక్క కూతురు పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తోంది. తను చావనైనా చస్తుంది, లేదా చంపనైనా చంపుతుంది, గాని వీణ్ణి మాత్రం వదలదు. డ్రైవర్, బండ ఆపు.
అదేంటి అమ్మాయి గారు అలా చెట్టు కట్టేశారు? గెట్ లాస్ట్. ఏమైందమ్మా? ఏం లేదు పిన్ని, తమ్ముడి మీద కేసు పెట్టింది వంటలు చేసుకునే ధరణి. దాని మొగుడొచ్చి వెళ్ళాడు. ఏంటి, ధరణి మొగుడు వచ్చేళ్ళాడా? ఎందుకంత ఆశ్చర్యపోతున్నావు పిన్ని? నిన్న వాడి పెళ్ళాన్ని కట్టేశాను కదా. మొగుడు మగాడన్న వాడికి ఆ మాత్రం ఆవేశం ఉంటుంది కదా. పైగా ప్రేమున్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇది ప్రేమిస్తున్నదే ధరణి మొగుడు ఆదిత్యనే కదా. ఒక పక్క వాడి గురించే కలలు కంటూ మరి వచ్చి వెళ్ళాడని ఎవరి గురించో చెప్తున్నట్టు అలా మాట్లాడుతుందేంటి? పిన్ని, ఎక్కువగా ఆలోచించుకో. తమ్ముణ్ణి బయటికి తెచ్చే పూచి నాది. నేను చూసుకుంటాను. అంతా అయోమయంగా ఉందే. అమ్మగారు, ఇక్కడ ఓ పెద్ద విషయం జరిగింది. అబ్బాయి గారు వచ్చి అమ్మాయి గారిని తీసుకెళ్లి చెట్టు కట్టేశారు. అసలు ఎందుకు అలా చేశారో నాకేం అర్థం కావడం లేదమ్మా. ఇదేమైనా కొత్త రకం ప్రేమ అమ్మగారు? నీ బొందే, నీ బొంద పా. ఇప్పటికే దాని ప్రేమ వ్యవహారం తెలియక పిచ్చెక్కుతుంటే మధ్యలో ఇదొకతే. అయినా ఆదిత్య కనిపించాక కూడా అలా వదిలేసిందేంటి? అసలు ఏం జరుగుతోంది తెలుసుకోవాలి. హలో టైలర్. ఎక్కడికి వెళ్ళిపోయారు సారు? వచ్చేస్తున్నాను టైలర్, దారిలోనే ఉన్నాను. ఇప్పుడే వచ్చిన పని అయిపోయింది. సరే సారు, వచ్చేటప్పుడు అందరికీ చీరలు తీసుకురండి. చీరలా? నేనా? నాకేం తెలుస్తుంది టైలర్? కొంటే అదే తెలుస్తుంది సారు. ఈరోజు యాప్ లాంచ్ అయింది కదా, అనుకున్న దానికంటే బాగానే సక్సెస్ అయింది కదా. ఈ సంతోషంలో అందరికీ చీరలు ఇద్దాం సారు. మీ చేత్తో అందరికీ చీరలు ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సారు. సరే టైలర్, ఎన్ని చీరలు తేవాలి? అత్తయ్యకి, అక్కకి, ప్రియంవద పిన్నికి, నాకు. సారు, అలాగే పనమ్మాయి రంగం ఉంది కదా, తనకు కూడా చీర తీసుకురండి. అందరికీ సరే. మా అత్తకెందుకు? ఆవిడ చేసే పనులకి చీరలు కాదు, వాతలు పెట్టాలి. సారు, వాళ్ళేం చేసినా మనతో పాటు ఇంట్లోనే ఉంటున్నారు కదా. మన సంతోషాన్ని అందరితో పంచుకోవాలి సారు. మీరు నా మాట విని తీసుకొని రండి. సరే టైలర్. సరే సారు. టైలర్, అమ్మా టైలర్. ఏంటి నాని, ఇన్ని కవర్లు తెచ్చా? చీరలతా? ఇన్ని చీరలు ఎవరికిరా? ఇంకెవరికి? పెళ్ళానికే తెచ్చుకుని ఉండుంటాడు. అత్తని చిన్నప్పటి నుంచి పెంచాను. ఒక్క చీరైనా నాకు కొన్నావరా? పెళ్ళానికి మాత్రం బ్యాగులు బ్యాగులు మోసుకొచ్చావు. ఇదిగో ఇదే నీ అసలు బుద్ధి. ఇంతసేపు టైలర్ మీద పడి ఏడవడమే తప్ప వేరే పనే ఉండదు నీకు.